దశదిన శిబిరం అయిపోయిన తర్వాత కొంతమంది ప్రవేశ బుక్స్ తీసుకుంటామని చెప్పారు. తర్వాత ఇంకొంతమంది మాకు అభ్యాసము చేయడానికి నెక్స్ట్ ఏంటి? మరి 10 రోజులు నేర్చుకున్నాం అయిపోయింది అంతేనా? నెక్స్ట్ ఇంకేమైనా అభ్యాసం చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? అంటే దానికోసము ఇప్పుడు ఇదనమాట. పోస్టల్ కోచింగ్‌కి సంబంధించినటువంటి బుక్స్ తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు. దాంతో పాటుగా మీ అభ్యాసము నిరంతరం జరగడానికి కోసం మనకు రోజు ఒక గంట సమయం వెచ్చించడం కోసము మీకిప్పుడు చేయబోయేటువంటి సూచనలు మీకు ఉపయోగపడతాయి. పెన్ను, నోట్‌బుక్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు చెప్పే విషయాలు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. రైట్. ఇక్కడ మనకు యూట్యూబ్‌లో సాంస్క్రిట్ ట్యుటోరియల్ మీకు కనపడుతుంది ఇక్కడ. సాంస్క్రిట్ ట్యుటోరియల్. ఈ సాంస్క్రిట్ ట్యుటోరియల్ అనేటువంటి ఛానల్ ఏంటంటే మనకు ఎల్‌కేజీ నుంచి 10థ్ క్లాస్ వరకు సంస్కృత భారతి బుక్స్ ఉంటాయన్నారు కదా! అందులో ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఈ ఛానల్‌లో ఆ బుక్స్‌లో ఉన్న సిలబస్ మొత్తం యానిమేటెడ్ రూపంలో ఉంటుంది. ఇక్కడ మీరు వీడియోస్ అని ఓపెన్ చేస్తే ఇందులో ప్లే లిస్ట్ కూడా ఉంటది. అందులో లెసన్స్ ఉంటాయి. తర్వాత దాంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకు చాలా క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1-5థ్ క్లాస్ వరకు. ఓకేనా? తర్వాత 6థ్ నుంచి పిల్లలు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా ఈ ఛానల్ ద్వారా బుక్స్‌ని అభ్యాసం చేయవచ్చు. ఇది ఒకటి సాంస్క్రిట్ ట్యుటోరియల్ ఇక్కడ కనపడుతుంది. రెండో అంశము సంస్కృతం నేర్చుకుందాం. ఇది కూడా యూట్యూబ్ ఛానల్. ఇది ఎస్‌విబిసి ఛానల్ వాళ్ళు టీటీడీ దేవస్థానం నుంచి ఏర్పాటు చేయబడినటువంటి ఛానల్. దీంట్లో గతంలో ఏం చేశారంటే ఒక 75 వీడియోలు దాకా పెట్టారు. సంస్కృతం నేర్చుకుందాం. మనం ఏదైతే దశదిన శిబిరము ఏర్పాటు చేసుకొని సంస్కృతం క్లాసెస్ ఏవైతే వింటున్నామో, ఆ ఒక క్లాస్‌లో ఒక 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టేసి క్లాస్ మనం రోజు నేర్చుకుంటున్నాం గదా! అలాగా క్లాస్‌ను ఏర్పాటు చేసి ఒక 74 క్లాసెస్‌ని వీడియో రూపంలో పెట్టారు. ఈ ఛానల్ కూడా మనం ఓపెన్ చేసి చూస్తే గనక ఇలా నంబర్ 1, నంబర్ 2 అని మన క్లాస్‌లో నుంచి ఎవరైనా ఒకరు బాధ్యత తీసుకొని రోజు ఒక వీడియో గనక పెట్టగలిగితే 75 రోజులు కంటిన్యూయస్‌గా ఒక అరగంట సేపు ఉంటాయి వీడియోస్ ఒక్కొక్కటి. చూసి మనం అభ్యాసం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే రాత్రి 8 గంటలకు మన క్లాస్ అలవాటు పడిన సమయం ఉంది గదా! ఈ సమయంలోనే మీరు ఓపెన్ చేసుకొని అభ్యాసం చేసుకోవచ్చు. ఇది ఒక అంశం. తర్వాత సంస్కృతం అమృతం. ఇది గూడా యూట్యూబ్ ఛానలే. ఇందులో ఇంతకుముందు చెప్పినటువంటి సంస్కృత సిలబస్ ఏదైతే సంస్కృతం నేర్చుకుందాం అనే దాంట్లో చెప్తారో, ఇది పూర్తిగా సంస్కృతంలో ఉంటది. పూర్తిగా సంస్కృతంలోనే ఉంటది. సంస్కృతంలో వింటూ సంస్కృతం క్లాసులు నేర్చుకోవాలనుకునే వారికి ఈ సంస్కృతం అమృతం అనేటువంటి ఛానల్ గనుక ఓపెన్ చేస్తే ఇందులో గూడా మనకు క్లాస్‌లో ఉన్నటువంటి విషయాలు దాదాపు ఒక 70 వీడియోల దాకా ఉంటాయి. ఈ వీడియోస్‌ని చూసి మనం అభ్యాసం చేసుకోవచ్చనమాట. తర్వాత సంస్కృత భారతి గతంలో ఏం చేశారంటే డైలీ సాంస్క్రిట్ న్యూస్ అని చెప్పేసి చాలా సంవత్సరాల పాటు సంస్కృతంలో న్యూస్ ఇచ్చారు. 5 నిమిషాల పాటు దేశ, జాతీయ, అంతర్జాతీయ ఆ ప్రాంతానికి సంబంధించిన న్యూస్ ఒక 5 నిమిషాలు ఉంటాయి. సంస్కృతంలో ఉంటాయి. ఈ ఛానల్ సంస్కృత భారతి తెలంగాణ అనే ఛానల్‌ని గనుక మీరు ఓపెన్ చేస్తే గతంలో ఉన్నటువంటి సంస్కృత భారతి గతంలో ఏర్పాటు చేసినటువంటి న్యూస్ మనకు కనపడతాయి. మనకు ఏదైనా భాష నేర్చుకోవాలి అంటే వింటూ నేర్చుకుంటే చాలా సులభం గదా! అందుకని ఈ న్యూస్‌ని గనక పాత న్యూస్ అయినా సరే ఒకసారి రోజు 5 నిమిషాల సేపు వచ్చే న్యూస్‌ని గనక వినగలిగితే, చూసి వినగలిగితే మనకు కొంత శ్రవణ జ్ఞానం దొరుకుతుంది. దాంతో పాటు కూడా మనకు అభ్యాసం కూడా అవుతుంది. దాంతో పాటు మీకు ఆకాశవాణిలో గూడా ప్రతిరోజు 5 నిమిషాల తక్కువ 7 గంటలకు సంస్కృతంలో వార్తలొస్తాయి. ఓకేనా? ఇప్పటికి చాలా సంవత్సరాలుగా చిన్నప్పటి నుంచి నేను పుట్టక ముందు నుంచి కూడా వస్తున్నాయి అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు గూడా వస్తున్నాయి. 5 నిమిషాల తక్కువ 7 గంటలకు సంస్కృతంలో వార్తలొస్తాయి. ఆకాశవాణిలో మీరు అక్కడ గూడా సంస్కృతంలో ఉన్న వార్తలు లైవ్ వార్తలు వినొచ్చు ప్రతిరోజు అక్కడ. తర్వాత ఇది రేడియో గార్డెన్ అని జెప్పేసి యూట్యూబ్ ఛానల్. సారీ. రేడియో గార్డెన్ అనేది మన యాప్ ఇది. మన ఫోన్‌లో దాన్ని డౌన్‌లోడ్ చేసుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి రేడియో స్టేషన్స్ మొత్తం ఇందులో అన్ని భాషలకు సంబంధించి ఉంటాయి. దీంట్లో సంస్కార్ రేడియో, రేడియో సంస్కృత్ భారతి, దివ్యవాణి సంస్కృత్ రేడియో ఈ 3 ఛానల్స్‌ని మనం ఫేవరెట్‌గా మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి దీంట్లో. ఇదేంటి సంస్కార్ రేడియో అనేది యునైటెడ్ కింగ్‌డమ్ యూకే నుంచి వస్తుంది. తర్వాత రేడియో సంస్కృత్ భారతి అనేది నాసిక్ నుంచి వస్తుంది. దివ్యవాణి సంస్కృత్ భారతి రేడియో అనేది పుదుచ్చేరి నుంచి వస్తుంది. ఓకేనా? ఈ ఛానల్స్ మూడిటిని మనం ఫేవరెట్ ఛానెల్‌గా పెట్టుకోగలిగితే
దీంట్లో సంస్కృతం పూర్తిగా నాటకాలు మనం ఇప్పుడు ఏదైతే సంస్కృతం నేర్చుకుందామని సంస్కృతంలో ఉన్నటువంటి లెసన్ సంస్కృతంలోనే ఉంటాయని చెప్పాం కదా. అలాంటి పూర్తి సంస్కృత సమాచారము, గీతాలు, తర్వాత నాటకాలు, తర్వాత ఈ సంస్కృతంలో ఉన్న క్లాసులు ఇవన్నీ కూడా దీంట్లో వస్తూ ఉంటాయి. ఓకేనా. తర్వాత సంస్కృత భారతి సంబంధించి సంభాషణ సందేశ అని మంత్లీ మ్యాగజైన్ ఉంటుంది. ఇది సంస్కృత భారతి సంబంధించినటువంటి అడ్రస్ కి మనం సంస్కృత భారతి కార్యాలయానికి కనుక ఫోన్ చేస్తే ఇది మంత్లీ మ్యాగజైన్ ని మనం బుక్ చేసుకుంటే దేశంలో జాతీయంగా అంతర్జాతీయంగా జరుగుతున్న విషయాలు సంస్కృతంలో వస్తూ ఉంటాయి ఈ బుక్ లో. దాంతోపాటు మన గ్రామటికల్ సంబంధించినటువంటి విషయాలు, కథలు, నాటకాలు, గ్రామర్ సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఈ యొక్క పుస్తకంలో వస్తాయి. ఓకేనా. ఇది తర్వాత ఇంకా మన ఇంట్లో సంస్కృతంలో సంబంధించినటువంటి విషయాలు ఏవైతున్నాయో అవి అభ్యాసం కావాలి అంటే గనక ఒక చిన్న పని చేయాలి మనం. ఇలాగా పోస్టర్స్ ని మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ నమస్కార, నమస్కారం, నమస్తే, నమస్తే, హరి ఓం, హరి ఓం, హలో. తర్వాత మనము శిష్టాచార నేర్చుకున్నాం కదా, పోస్టర్స్ ఉన్నాయి కదా, అవే పోస్టర్స్ ని ఇలా ఒకవైపు సంస్కృతంలో ఒకవైపు తెలుగులో రాసి ఒక పోస్టర్ లాగా తయారు చేసి ఒక దగ్గర పెట్టుకుంటే మనం ఎప్పుడు తిరిగే ప్లేస్లలో చూస్తూ చూస్తూ అభ్యాసం చేయవచ్చు. ఇది ఒక పోస్టర్. తర్వాత జనరల్ గా మాట్లాడుకున్న విషయాలు ఏవైతే వాటిని కూడా మనం ఇలా ఒక పోస్టర్ రూపంలో పెట్టుకోవచ్చు. రెండోది తర్వాత ఆహారం సంబంధించిన విషయాలు, మనం భోజనం చేసే డైనింగ్ టేబుల్ దగ్గర ఈ పోస్టర్ పెట్టుకుంటే కనుక ఆహారం సంబంధించిన విషయాలు మనకు ఉదాహరణకు మన ఇంట్లో వాళ్ళకి సంస్కృతంలో చెప్పాలనుకున్నాం, ఏమని పప్పు తీసుకురా అని చెప్పేసి అనాలి. మనకు అది గుర్తు రావట్లేదు. అప్పుడు ఈ పోస్టర్ ఉంది కదా, ఈ పోస్టర్ని అక్కడ పెట్టేస్తే కనుక చూపహ అని చెప్పేసి వెంటనే చూసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అభ్యాసం చేయడానికి కూడా సులువుగా ఉంటుంది. ఓకేనా. ఇవి మరొకసారి సాంస్క్రిట్ ట్యూటోరియల్, తర్వాత సంస్కృతం నేర్చుకుందాం, సంస్కృతం అమృతం, సంస్కృత భారతి రేడియో ఛానల్, రేడియో గార్డెన్, ఇది సంభాషణ సందేశ. వీటి ఆధారంగా మీరు అభ్యాసంలో ముందుకెళ్ళడానికి బాగుంటుంది.